గో తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ఈ వారం నేను వివరించబోతున్న పాట కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి. చిత్రం ఠాగూర్, సంగీతం మణిశర్మ గారు, దర్శకత్వం వివి వినాయక్ గారు. నాకు తెలిసి ఒక సమయంలో చిరంజీవి గారి అభిమానులను ఉర్రూ తొలగించిన పాట, సంగీత ప్రియులను బాగా అమితంగా ఆకట్టుకున్న పాట కూడా ఇది. ఇందులో మణిశర్మ గారు బాణి ఇచ్చారు. ముందుగా ఒకసారి నేను నాంపల్లికి కంప్యూటర్కి సంబంధించిన ఒక టేబుల్ కొనడానికి వెళ్ళిన తర్వాత చూస్తున్నాను రకరకాల టేబుల్స్ చూస్తుండగా నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుండి? చిరంజీవి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి ఫోన్ చేసి, ఏమంటే చంద్రబోస్ గారు అంటే, అవునండి అంటే, మీతో చిరంజీవి గారు మాట్లాడాలంటున్నారు అనగానే అమ్మో అని చెప్పేసి గబుక్కున్నా, సరే అండి ఇవ్వండి అన్న. చిరంజీవి గారు ఫోన్లో తీసుకొని, బోస్ ఎక్కడున్నా ఉన్నాను సార్, నాంపల్లిలో ఉన్నానండి అంటే, ఎంతసేపట్లో రాగలం అన్నాడు. అంటే 1 గంట పడుతుందంటే, రా నేను మా ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాను. గబా ఇంకా షాపింగ్ పని మానుకొని గబగబా చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసాను. రాగానే కూర్చున్నారు. వెనకాల మదర్ తెరిసా పెద్దవి చిత్రపటం ముందు ఆయన కూర్చున్నారు. రాగానే ఎలా ఉన్నావు ఏంటని కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత చిత్రం యొక్క సందర్భం చెప్పాను. చెప్పి ఏమన్నారంటే, ఇలాగా నా అభిమానులకు ఒక ఆత్మీయ గీతంలాగా ఉండాలి, అట్లాగే సంగీతం, మంచి సంగీతం ఉంది ఈ బాణిలో, ఈ పాటలో, అట్లాగే మంచి సాహిత్యం ఉండాలి, సాహితీ విలువలు కూడా ఉండాలి, నా అభిమానులకు ఆత్మీయ గీతంలాగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎల్లుండి పాట షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ అంతా పూర్తిగా సిద్ధం చేసి ఉంది, డాన్సర్లు కూడా వచ్చి ఉన్నారు, నీదే ఆలస్యం అన్నారు. అమ్మ బాబోయ్ అని చెప్పి చివరిగా ఒక మాట చెప్పారు, యుద్ధ ప్రాతిపదికన ఈ పాట పూర్తి చేయాలి అని పంపించారు. గబగబ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పూర్తిగా అసలు శక్తి తెచ్చుకొని, అప్పటి వరకు వేరే అంతకుముందు ఏదో పాట రాసి ఉన్నాను, కాస్త విశ్రాంతి తీసుకుందాం మన తరుణంలో అన్నయ్య పిలిచారు, పిలవగానే వెళ్ళాను. ఇంకా పూర్తి శక్తి తెచ్చుకొని మళ్ళీ కూర్చున్నాను. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, బాటేదైనా గాని ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి, ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. పాట రాసే ముందు చిరంజీవి గారు కొన్ని మాటలు సూచించారు. ఏంటంటే, రఫ్ ఆడాలి అనే మాట చిరంజీవి గారు సూచించింది. ఎందుకంటే అంతకుముందు గ్యాంగ్ లీడర్ల చిత్రంలో రఫ్ ఆడాలి అనే ఆ మాట చాలా ప్రజాదరణ పొందింది. కాబట్టి ఆ మాట ఎక్కడైనా వీలుంటే పెట్టు అని చెప్పడంతో నాకు ఆ 2వ పంక్తిలోనే నాకు ఆ మాటను పొందుపరిచే అవకాశం లభించింది. అలా పెట్టేశాను. తర్వాత చరణంలోకి వచ్చేసరికి, అప్పుడు చిరంజీవి గారు ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ని పెట్టి చాలామంది కళ్ళు లేని వాళ్లకు, తర్వాత రక్తం అవసరం ఉన్న వాళ్ళకందరికీ సేవ చేస్తున్నారు ఉచితంగా. కాబట్టి ఆ రక్తదానాన్ని, ఆ నేత్రదానానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఈ పాటలో ప్రస్తావిస్తే బాగుండని కూడా ఆయన సూచించారు. దాంతో చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే, చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే, మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే, మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే, ఆవేశం నీకుంది ఏ పనైనా చెయ్యడానికే, అభిమానం వెంటుంది ఎందాకైనా నడపడానికే, ఈ దేహం ప్రాణం జీవం ఉంది పరుల సేవకే. అంటే అప్పుడు చేసిన ఆ సేవా కార్యక్రమాలను ఉటంకిస్తూ, ఈ దేహం ప్రాణం జీవం ఉంది పరుల సేవకే, చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలి, పొందే ఫలాన్ని పంచివ్వాలి, చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలి, పొందే ఫలాన్ని పంచివ్వాలి, అందరి సుఖాన్ని నువ్వే చూడాలి, ఆ విధి రాతని చెమటతోనే చెరిపేయాలి, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. ఇప్పుడు రెండో చరణంలో
పెద్దవాళ్ళనెప్పుడు పెద్దవాళ్ళకెప్పుడు నువ్వు శిరసు వంచరా, అరే చిన్నవాళ్ళనెప్పుడు ఆశీర్వదించరా, లేని వాళ్ళనెప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్న వాళ్ళనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా, సంఘాన్నే చెరిపేసే చీడను మాత్రం తెంచెయ్యరా, ఇక్కడ నుండి సంఘాన్ని చెరిపేసే చీడను మాత్రం తుంచెయ్యరా, ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా, దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు, రక్తం పంచిన బంధం మీరు, చుట్టూ చేరిన చుట్టాలే మీరు, నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే, కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. ఈ పాట తర్వాత చాలా అందరూ బాగా ఆదరించారు ఈ పాటని. చిరంజీవి గారి అభిమానులే కదా, అందరి హీరోల అభిమానులు ఈ పాటను ఆదరించారు. చివరికి ఎలా అయిందంటే తర్వాత ఎవరైనా క్రికెట్లో బాగా ఆడితే సిక్స్ కొట్టినా లేదంటే ఘన విజయం సాధించినా ఆ పేపర్లో హెడ్డింగ్ ఏంటంటే, ప్రధాన శీర్షిక ఏంటంటే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో అదొక సామెతలాగా అయిపోయింది అనమాట. ఈ పాట సామెతలాగా ఒక నానుడిలాగా అయిపోయింది అనమాట. అంత ఘన విజయం సాధించింది.